అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్రాష్ట్ర అరటి మార్కెట్గా పేరు పొందిన రావులపాలెంలో అరటి ఎగుమతులు ఊపందుకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, వరదలతో వరుసగా దెబ్బతిన్న అరటి రైతులకు పెరిగిన అరటి ఎగుమతులు రైతులకు కాస్త ఊరట కలిగిస్తున్నాయి. రావులపాలెం అరటి మార్కెట్లో అరటి ఎగుమతులు జోరందుకోవడంతో రైతులకు మద్దతు ధర లభిస్తోంది. దీంతో రైతుల్లో ఆనందం వెలువరిస్తోంది. ఇటీవల గోదావరి వరదల్లో వేల ఎకరాల్లో లంకల్లో అరటి తోటలు మునిగిపోయి తీవ్ర నష్టం వచ్చింది. అయితే మిగిలిన అరటి పంటకు పండుగలు తోడవడంతో ఇప్పుడు డిమాండ్ పెరిగింది. రైతులకు శ్రావణ మాసం కలిసొచ్చింది. అరటి మార్కెట్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మార్కెట్ ఎలా ఉందంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతులకి మంచి అనుకూలంగా ఉంది. ఈ రైతులకు అనుకూలం అంటే మొన్న యాసకాలం బాగా గాలి దుమ్ము వచ్చి బాగా తోటలన్నీ ఇరిగిపోవడం వల్ల ఈ ఏరియాలో అరటికాయ బాగా తక్కువగా ఉందన్నమాట. తక్కువగా ఉండడం వల్ల ఈ శ్రావణ మాసంలోని ప్రతి సెంటర్ నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా ఈ రావులపాలెం మార్కెట్కి వచ్చి ఈ రోజులు అరటికాయలు కొనుక్కోవాలి. ఈ శ్రావణ మాసం ఈ పూజలు వరలక్ష్మి పూజ కానీ ఇలాగ ముహూర్తాలు కానీ ఉండడం వల్ల బాగా రేట్ హైయెస్ట్ రేటు. సైకిల్ 4,000 నుంచి 4500 నుంచి 3500, 4000, 5000 అలా ఉంది. పెద్ద గెల నెంబర్ 1. చక్కెరకెళ్ళి కూడా 4000 మంచి గెల అయితే, చిన్నగెల అయితే 1800, 1900. ఈ మార్కెట్ అయితే రైతుకి పెంచడానికి అనుకూలమైన మార్కెట్. ఇది ఇలాగే ఇంకొక 20 రోజులు కానీ 10 రోజులు కానీ కొనసాగుతుంది. ఈ లోపల మహానంద సరుకు అందడం వల్ల రావులపాలెం మార్కెట్ డౌన్ అవుద్ది. ఈ మార్కెట్ ప్రతి సంవత్సరం ఈ నెలలో కాదు ఇంచుమించి ఇలా ఉంటుందండి. ఎందుకంటే మరి జనవరి, ఫిబ్రవరి అయితే గెల 150 రూపాయలు పడిపోయే పరిస్థితి. నా పేరు సురేష్ అండి. గతంలో అయితే రేట్లు ఉండేవి కాదు అట్లనే. ఇప్పుడు మనం గోదావరి రావటం వల్ల తోటలు కొంత మునిగిపోయి మళ్ళీ ఇప్పుడు పండగలన్నీ ఒకేసారి రావటం వల్ల మార్కెట్ కొంచెం రేజ్గా ఉంది. రైతులందరూ కూడా ఆనందంగానే ఉన్నారు. ఇలాగే ఉండాలని కోరుకుంటున్నారు అందరూ. గతంలో బాగా రేట్లు తక్కువ అండి. బాగా బండి 500, 600 అలా ఉండేది. ఇప్పుడు కొంచెం పర్లేదు. రైతుకి గిట్టుబాటు ధర ఇప్పుడు వస్తుంది. పండగలో శ్రావణ మాసం అన్నీ రావటం వల్ల గిట్టుబాటు ధర వస్తుంది ఇప్పుడు. ఈ